హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోస్ అయితే నావి ఇప్పుడు కాదండి, బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్పటివి. నేను అప్పుడు ఎలా చేసుకునేదాన్నో వరలక్ష్మి వ్రతం అనేది మీతో షేర్ చేద్దామని ఒకసారి అనుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇలా విగ్రహం ఏమీ పెట్టుకునేదాన్ని కాదు. నేను స్టార్టింగ్లో ఇట్లానే చిన్న అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో తీసుకొని వరలక్ష్మి వ్రతం అయితే ఇలా కలర్ఫుల్గా ముగ్గులు పెట్టుకొని చేసుకునేదానండి. 2020 నుంచి నేను ఇలా పెద్దగా పెట్టేసి పెద్ద విగ్రహాలుగా కొంచెం అమ్మవారిలా రెడీ చేసి పెట్టడం అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అమ్మవారిని ఫోటో పెట్టిన దగ్గర ముగ్గు పెట్టుకొని కలర్స్ వేసి పీట పెట్టి రైస్ వేసి దానిపైన ఫోటో పెట్టుకొని కాసు కొనుక్కుండేదానండి. అప్పుడు లక్ష్మీదేవి విగ్రహం కూడా నా దగ్గర పెద్దగా ఉండేది కాదు. నేనే కాదు అంటే నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ కూడా అట్లనే చేసేవారు. సో అది చూసి నేను కూడా అలానే చేసేదానండి. బట్ 2020 నుంచి ఏంటంటే అందరూ చాలా నీట్గా చేసుకుంటున్నారు కదా, ఇలా సారీ కట్టేసి పెద్దగా అమ్మవారిని పెట్టి ఓకే ఒకసారి మనం కూడా చేసుకుందామని నేనైతే ఇంకా 2020 నుంచి స్టార్ట్ చేశాను. ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అండి, అంటే సారీ కట్టి ఇలా చేయడం. అప్పుడైతే నేను ఫేస్ తీసుకోలేదు, నేను అప్పటికప్పుడే అనుకున్నాను ఇట్లా కట్టి చేద్దామని. అందుకే సారీ కూడా నార్మల్ కాటన్ సారీయేనండి. అది ఈ పూల దండలు, తులసమ్మ అదే తులసితో దండి ఇవన్నీ నేను కట్టుకునేవే. సో నేను కొబ్బరికాయని అమ్మవారిలాగా యూట్యూబ్లో బొట్టు ఎలా పెట్టాలి, ఎలా అసలు కొబ్బరికాయని కోకోనట్ని అమ్మవారిలా చేయాలి, ఇవన్నీ చూసి చేసుకున్నానండి. ఫస్ట్ టైం ఇది నేను ఇలా విగ్రహం పెద్దగా అమ్మవారిని పెట్టి చేశాను. దాని నెక్స్ట్ నుంచి ఇంకా నేను ఫేస్ తీసుకున్నానండి. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2021 నుంచి అయితే నేను ఫేస్ తీసుకొని సారీ కట్టే చేస్తాను. నేనైతే ఏం చేస్తాను అంటే ముందు రోజే కొంచెం సారీ కట్టేసి పెట్టేస్తానండి. నా అభిప్రాయం ఏంటంటే అంటే చీర కట్టి అక్కడ అమ్మవారిలాగా రెడీ చేసి పెడతాము కదా, అదేంటంటే ఒక డెకరేషన్ పర్పస్గానే చేస్తాము. ఎందుకంటే నా వరకైతే నేనైతే ఒక డెకరేషన్ లాగేనండి. నేను పూజ ఏమీ చేయను. పెద్దగా అమ్మవారిని పెడతాము కదా, ఆవిడకేమీ పూజ చేయను. కింద కలసం ఫోటో పెడతాం కదా, ఫోటో కలసం విగ్రహం, చిన్న విగ్రహం ఫోటో అండ్ కలసం పెడతాం కదా, వాటికి నేను పూజలు చేస్తానండి. జస్ట్ ఆ పెద్దగా పెట్టిన అమ్మవారికి అక్షింతాలు వేసి దండం పెట్టుకుంటానే తప్ప దానికి మించి ఇంకేం చేయను. అందుకని నేను ముందు రోజే ఆవిడని నీట్గా రెడీ చేసి పెట్టేస్తాను. అదే రోజు చేసి పెట్టాలి అని అంటే మాత్రం ఆ రోజు ఇంకా పూజ అయినట్టుగా నాకు చాలా టైం పట్టేస్తుందండి. సో ఇలా నేను ప్రీవియస్గా అయితే ముందు ఇయర్స్ ఇట్లానే చేసుకునేదాన్ని. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెకరేట్ చేసుకునేదానండి. చాలా భలే అనిపిస్తుంది. సంవత్సరం మొత్తంలో డే అండ్ నైట్ పడుకోకుండా కష్టపడేదంటే ఈ వరలక్ష్మి వ్రతానికేనండి, ఇంకా దేనికి లేదు. ఈసారంటే నాకు కుదరట్లేదు, కానీ నేను ఏం చేసేదానంటే గోధుమలు కూడా నానబెట్టి మట్టిలో వేసేదాన్ని. ఒక 15 days బిఫోర్ వేసేదానండి. అవి ఏంటంటే చక్కగా గడ్డిలాగా వచ్చేవి. నేను అమ్మవారికి అటువైపులా ఇటువైపులా పెట్టుకొని నీట్గా డెకరేషన్ లాగా పెట్టేదాన్ని. కుదిరితే నేను కాసు పెడతాను, కుదరకపోతే పసుపు కొమ్మునే అలా పెట్టేస్తానండి. సో నా పూజ అంతా కలసం ఫోటో పెట్టుకుంటాను. ఫోటోకి చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది, విగ్రహంకి ఈ మూడిట్లకే చేస్తానండి. అందుకని నేను చెప్పాను కదా, నాకు తెలిసి నాలా చాలామంది అమ్మవారిని ముందు రోజు రెడీ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకుంటారండి. ఆ రోజు చేసేటట్టుగా అంటే అందరికీ తెలిసిన విషయమే, పని అయితే అవ్వదు. ఎందుకంటే వంటలే ఒక 5-6 రకాల వంటలు చేస్తారు కదా, అండ్ నాకు అదే రోజు పిల్లలకి స్కూల్స్ కూడా ఉంటాయండి. సో అందుకనే నేను మ్యాక్సిమం తొందరగా ముందు రోజు పని చేసేస్తాను. వంటల వరకు, నెక్స్ట్ దీపాలు ఇవన్నీ అంటే ఆ రోజు చేయవలసినవి ఆ రోజు చేస్తుంటాను. మిగతావన్నీ అయితే నేను ముందే చేసేసుకుంటాను. సో నేను ముందైతే ఇలా చేసుకునేదాన్ని. అండ్ నేను నీట్గా వీడియోస్ అయితే పెద్దగా తీసేదాన్ని కావు. ఇవేవో తవ్వకాల్లో బయటపడ్డాయి అంటారు చూడండి, అట్లా బయటపడ్డాయి. ఫేస్ని కూడా నేనే రెడీ చేసుకున్నానండి. మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను ఫేస్ని ఎట్లా రెడీ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. నేను ఫేస్ని ఇంత నీట్గా రెడీ చేసుకున్నాను. అండ్ ఆ బ్యాక్ సైడ్ కిరీటం ఉంది చూసారు, అది కూడా నేనే రెడీ చేసుకున్నానండి. మా అమ్మవారి ఫేస్ అయితే చాలా అందంగా ఉంటుంది. మీకు చెప్పాను కదా నేను ఎట్లా ఆ ఫేస్కి డెకరేట్ చేసుకున్నాను అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పెడతానండి. మరీ లాంగ్ గ్యాప్ వస్తుందని నేను ప్రీవియస్ వీడియోస్ని వరలక్ష్మి వ్రతం వీడియోస్ని తీసి మీకు ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను.
మీకు ఏమైనా బోర్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. లైక్ అనేది చాలా కంపల్సరీ. మీరు చేసిన ఒక్కొక్క లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి, ఇదైతే మాత్రం నిజం. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.